ఏపీ తెలంగాణ నేతల మధ్య కొత్త వివాదం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. మందుల సామిల్ వ్యాఖ్యలపై జనసేన నేతలు మండిపడుతున్నారు. తెలంగాణలో ఆంధ్ర నేతల పెత్తనం ఏంటన్న సామిల్ వ్యాఖ్యలపై కూటమి నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు. అనే పదము డిక్షనరీలో ఎక్కడ లేదు. ఆంధ్రకు కొన్ని పదాలు ఉన్నాయి, తెలంగాణకు డిక్షనరీలో లేదు. కానీ కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ భేదాలు తెచ్చి అనేక మంది కష్టపడే వాళ్ళ జీవితాల్లో మన్ను పోసిండ్రు. తెలంగాణలో బొప్పలోడు అని పేరేందో పవన్ కళ్యాణ భువన్ కళ్యాణ వాడు బొప్పల రంగు రాసుకొని తుప్పు ఆడుకుంటా నాగేశ్వర్ అనే ఒక ప్రొఫెసర్ మీద, ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, ఆయన భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో జ్ఞానవంతునిగా ఎనాలిసిస్ట్ గా పేరుగాంచిన వాళ్ళైన అసంటోని మీద ఆంధ్ర పోలీసులు వచ్చి పట్టుకపోతారు. తొక్కుతారు. ఆంధ్ర ఇంకెక్కడ ఆంధ్ర ఎక్కడిదెక్కడ ఎప్పుడు గల్లబడి గుంజి వెళ్ళిపోయి ఇంకెక్కడ ఈడ వచ్చి చంద్రబాబు నాయుడు తవరం పెట్టి, పవన్ కళ్యాణ్ తవరం పెట్టి అక్కడ మీ అమరావతిలో పోయి ఏడవండి. హైదరాబాద్ లో జూబిలీస్ లో నీ అయ్యే జాగిరున్నది. ఇంకా సిగ్గు శరబుటి వెళ్ళిపోవాలి. ఇక్కడున్న మేధావుల మీద, ఇక్కడున్న సామాజిక ఉద్యోగాల మీద మీరు చేస్తున్న అరాచక పాలన ఇది నడవదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మీ ఆంధ్రలో ఒక్క తెలంగాణ కూడా వస్తలేడు. కానీ వరుస వచ్చిర్రు, బతకనికి వచ్చినారు, బతికినట్టు ఉండాలి. కానీ మా మీద పెత్తనం చేస్తే ఊరుకునేది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సామేల్ గారు ఎమ్మెల్యేనో లేకపోతే పూర్వంపోక అర్థం కాకుండా మాట్లాడుతుంది చూసాం. వాకూతు భాష. మరి ఎమ్మెల్యేగా ఇతను ఎట్లా ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఇలాంటి వ్యక్తుల్ని మరి ఏమి మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాకుండా అహంకారంతో, ఎమ్మెల్యే అన్న అహంకారంతో మాట్లాడుతున్నట్టు ఉన్నది. ఒకసారి ప్రజలందరూ కూడా అత్యుత్కరించుకోవాలి. దీని గురించి మాట్లాడదలుచుకున్నారు మీరు, ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకి? ప్రతి ఒక్కడికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏమనంటే మనల్ని కూడా టీవీ ఛానల్స్ చూపిస్తారు. ఇది దౌర్భాగ్యం తగలయ్యని చాలా మంది వ్యక్తులు తెలంగాణలో రాజకీయాలు నేర్పింది అన్ని ఎన్టీఆర్ గారు ఈరోజు మహానలో చెప్తున్నాం. తెలంగాణలో అంతకు ముందు ఇప్పుడు ఈ మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదైతే ఉన్నాడో కాలుకి మొక్తాన్ని బాంచాలని చెప్పి తిరిగేటోడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్ ని విభజించారు, తెలుగు వాళ్ళని విభజించారు. సరే, విభజన అయిపోయింది, అయినా ఇంకా సిగ్గు లేకుండా మేము తెలంగాణలో, మేము ఆంధ్ర వాళ్ళు అంటారు. ఆంధ్ర వాళ్ళు లేకపోతే తెలంగాణ లేదయా. తెలంగాణకి బతుకు పెట్టాం, తెలంగాణలో కలిసి మేము అన్నదమ్ములుగా ఉన్నాం, తెలుగు వారం అయి ఉన్నాం. రేపు ప్రపంచాన్ని కలిసి వెళ్ళి ముందుకెళ్లాలనుకుంటే నువ్వు ఇంకా కూడా పాత చింతపండు పద్ధతిలాగా నేను తెలంగాణని, నువ్వు ఆంధ్ర ఓడవని బౌండరీలు గీసుకుంటున్నావు. ప్రపంచం మొత్తం ఒక చిన్న విలేజ్ అయిపోయింది. వీళ్ళు ఈ రాజకీయ బతుకు కోసం ఇంకా తెలంగాణ అనే సెంటిమెంట్ పెట్టుకుంటున్నారు. ప్రజలు సిగ్గుపడతారు. తెలంగాణలో ఏం మాట్లాడుతున్నారో విధానం తెలియకుండా చంద్రబాబు నాయుడు విమర్శించే స్థాయి అనేది, లోకేష్ గారిని విమర్శించే స్థాయి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి. ఏం మాట్లాడుతున్నావు? నీ మాటలు ఒకసారి నువ్వు రిపీట్ చేసుకో. ఆ మాటలు ఒకసారి చూస్తే మాట్లాడడంలో కూడా తప్పులు మాట్లాడే ఇంత తెలంగాణ ఇల్లు తీనందుకు మీలాట ఎమ్మెల్యేలు ఉన్నందుకు తెలంగాణ బాధపడే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే విమర్శించే స్థాయి కానీ విధానం కానీ నీకు లేదు. నీకు లేనప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పేరే చెప్పలేకపోతున్నావు. మరి అనకూడదు, కానీ నువ్వు మందులో ఉన్నావో ఎలాగున్నావో అక్కడున్న భగవంతుడు తేలాలి, ఆ తెలంగాణ ప్రజలకు తేలాలి. అటువంటి విమర్శల్లో మానుకోమని. ఆయన పేరే బక్కాని. నేను ఏదో విన్నా, ఆయన ఎవరో అంటే నేను ఎక్కువ చూడలేదు, కానీ బక్కాని నరసింహులు గారు. మరి ఆయన ఏ దేశంలో పుట్టిండో, మరి ఇక్కడ శంషాబాద్ ఆయన అనుకుంటా కదా, షాద్నగర్ ఆయన. మరి షాద్నగర్లో పుట్టి తెలంగాణ లేదంటుండంటే మరి ఆయన ఎవరి మెప్పు కోసం అంత అడ్డందిడ్డంగా మాట్లాడిండో నాకు అర్థం కావట్లేదు. తెలంగాణ వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఒక ప్రాంతము. ఈ ప్రాంతానికి ఒక భాష ఉంది, సంస్కృతి ఉంది, సాహితీపరమైన చరిత్ర ఉంది. అది తెలియకపోతే తెలంగాణ గడ్డ మీద పుట్టినట్టు కాదు. నేను బక్కాని నరసింహులు గారు బహుజన బిడ్డ, నేను ఇంతకంటే ఎక్కువ మాట మాట్లాడదలుచుకోలేదు.
కానీ చంద్రబాబు నాయుడు బావ కళ్ళల్లో సంతోషం కోసం నేను తుపాకులు కాల్చినా అని వాడెవడో హంతకుడు అన్నట్టుగా తెలంగాణ అస్తిత్వం పైన ఆత్మగౌరవం పైన దాడి చేసే విధంగా బక్కాని నరసింహులు గారు చంద్రబాబు నాయుడు గారును ఆ వేదిక మీద కూర్చున్నటువంటి ఒక ఆంధ్ర పెద్దల యొక్క కళ్ళల్లో సంతోషం కోసం చిల్లరగా మాట్లాడితే తెలంగాణ ద్రోహిగా ఆయన మిగిలిపోతాడు, ఆయన చరిత్రలో లేకుండా పోతాడు.